హలో గైస్, నేను మీ తెలుగు అమ్మాయిని. సో ఇవాళ మన వీడియో వచ్చేసి అజయ్ ఆర్యన్ పైన రియాక్ట్ అవ్వబోతున్నాం అన్నమాట. సో అంతకంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రే లవ్వా పేరెంట్స్ అంటే నేను లవ్వనే అంట. లవ్ గురించి నువ్వే చెప్పాలి. వీడి మాటలు వాడికి అంత ఏమైనా బుద్ధి రాదు వాడికి. అంతే, పట్టించుకోకండి రా. సారు ఇద్దరిని లవ్ చేశారు. ఇద్దరు లవ్ చేస్తే తప్పేంటే? ఇద్దరిని ఒకేసారి లవ్ చేస్తే తప్పు. ఇద్దరిని లవ్ చేస్తే తప్పేంటంట. ఇద్దరిని ఒకేసారి లవ్ చేస్తే తప్పంట. అంటే సపరేట్ గా చేయొచ్చు నువ్వు. నేనైతే సీత లాంటి దాన్ని. ఒకటే రాముడు ఒకటే ప్రేమ. ఈ లోకంలో ఉన్నాడు ఎవడో రాముడు కాదు. కాదు, ఒకటే రాముడు ఒకటే ప్రేమ అనేది. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు వేరేలా ఇచ్చారు? నువ్వు సీతవు కాదంటే ఇది కూడా ఒప్పుకోదు. ఆడెంత మనతో తిరిగాడు, ఈడెంత మనతో తిరిగాడు. ఏయ్, మా లైఫ్ లోకి వచ్చిన ఫస్ట్ అమ్మాయి కరెక్ట్ గా ఉంటే ఇంకొకరు ఎందుకు వస్తారు? అదే మేము అడుగుతున్నాం అన్నా. కన్నవ మా లైఫ్ లో వచ్చే అబ్బాయి కరెక్ట్ గా ఉంటే మీ పేరు వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తాం? అవును, ఫస్ట్ ఇది నా డైలాగ్ వచ్చేసి నువ్వు ఫస్ట్ కరెక్ట్ గా ఉంటే ఆమె వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతుంది అనేది నా డౌట్. వాళ్ళకి దూరం అవడం కష్టమే, కానీ ఏదో ఒక రోజు నీ లైఫ్ లోకి వస్తారని ఆస్తోనైనా బతికేయచ్చు. అదే ప్రేమించిన దూరం అయితే ఇంక నీ లైఫ్ లోకి రాలేడు. డైలాగ్ మోటివేషన్ ఇస్తున్నారు, తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ నిజంగా. షార్ట్ ఫిల్మ్ లో విలన్స్ అంటే తాగుతూ ఉండాలి, లేదంటే స్మోక్ చేస్తూ ఉండాలి, లేదంటే జుట్టు అలా వేసుకుని ఉండాలి. కానీ ఇప్పుడు వాయిస్ ఎందుకు అలా ఉంది అసలు? వచ్చిందో తెలిసిన మా ఉంటే సరిపోదురా, ఆడికి అందమైన కూతురు కూడా ఉండాలా. ఓకే, ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాళ్ళ దగ్గర కూతురు అందంగా ఉండాలి. మైండ్ ఇట్ గైస్. వి ఆర్ నాట్. ఎస్, నా దగ్గర ఎంత సొమ్మున్నా పైకి ఎందుకు అలా కనబడినో తెలిసినట్రా. నాకు నా కూతురు అన్నా డబ్బు అన్నా ప్రేమ ఎక్కువ. కూతురు అన్నా డబ్బన్నా ప్రేమ ఎక్కువ, అందుకే అలా కనపడాడంట. దాన్ని బయటికి చూపించడం నాకు ఇష్టం ఉండదు రోయ్. కానీ బయటికి వదిలేయడం అంటే ఇష్టం రోయ్. పాపం నీలాంటి కానీ నా బిడ్డ మీద కానీ డబ్బు మీద కానీ పడింది అనుకో. పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం. ఓకేనా, తాకండి. రే కానీ ఇంకేమైనా తీసుకోవాలా? వచ్చే అన్న ఎంతైంది? తీసుకోరా, తీసుకోరా. ప్రస్తుతానికి ఉంచు. ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి. అమ్మ గురించి నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా. ఇక నుంచి నీకు అన్నీ వీడే. తను బాగా చూసుకోరా. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్, ఆల్ ది బెస్ట్. ఏమ్మా చూస్తుంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టున్నారు. క్యాస్ట్ ప్రాబ్లమ్మా? మీదే కులం? ప్రేమకులం. బీసీయా, ఓసీయా, ఎస్సీయా అని మేము ప్రేమ కులం. నిజంగా కాస్ట్ కనిపెట్టిన వాళ్ళు ఈ డైరెక్టర్ ఉన్నాడే ఫస్ట్. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాం రా? ఎక్కడ ఉంటారు? రోడ్ మీద ఉంటారు, ప్లాట్ఫామ్ మీద ఉంటారు. రెంటెడ్ హౌస్ చూడాలి. సర్లే కానీ అజయ్కి ఫోన్ చేసావా? చేస్తాను అన్నా. ఏం పేరు ఒకసారినండి, ఏం పేరు? సర్లే కానీ అజయ్కి ఫోన్ చేసావా? చేస్తాను అన్నా. ఒకసారి ఫోన్ ఇస్తారా? హలో, ఇప్పుడే రీచ్ అయ్యామరా. సరే జాగ్రత్తరా. ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి. ట్రాక్ చేస్తారు కదా. ఓకే, ఫోన్ ఎక్కడ స్మాష్ చేసేసి వెళ్ళిపోయారు అనమాట. సరేరా, థ్యాంక్స్ అన్నా. ఆకలిగా ఉందిరా. అన్నా, ఒక ప్లేట్ నూడిల్స్ ఇవ్వా? వాళ్ళ దగ్గరే కొన్ని ఉంటాయి రా బాబు, అవి కూడా ఎత్తుకొని పోతే ఎలా రా బాబు. దొరికాడా?
అది అక్కడ పెట్టారా? ఫ్రెండ్స్ లేచిపోవద్దు, అర్థమవుతుందా? సాడెస్ట్ మూమెంట్. మీరు అన్ని లిస్ట్ డౌన్ చేసుకోండి. నూనె ప్యాకెట్ ఎంత రేటు, కారం ఎంత రేట్, అవన్నీ నోట్ డౌన్ చేసుకొని దానికి అన్ని ఉన్నాయటనే ప్లాన్ చేసుకోండి. నిజంగా ఒక్కటి కూడా మనం కొనలేం పయ్యా. కన్నుతో చూడరా ఈశ్వరా. సాంగ్ ఏంట్రా బాబు? ఆకలంటే దాహం తీర్చుకున్నాం కానీ ఇప్పుడు ఎక్కడుంటావురా? బాబా ఏమన్నా రైమింగా, ఏమన్నా టైమింగా అసలు. ఈ విషయం అజయ్కి చెప్దామా? భయ్యా భయ్యా ఒకసారి ఫోన్ అవ్వా. హలో జై, చెప్పరా. ఏమేం తిన్నారా? తిన్నాంరా. రే అక్కడ అంతా ఓకే కదా? ఓకేరా. సరేరా. ఏమైందిరా? ఇప్పటికే వాడిని మనం చాలా ఇబ్బంది పెట్టాం. మన కోసం చాలా చేశాడు. కష్టమైన సుఖమైన మనమే ఫేస్ చేద్దాం. ఏ బాబు, గుడి మూసే టైం అయిపోయింది రామ్మా. ఈ ఒక్కరోజు ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళిపోతామండి. అలా ఉండకూడదమ్మా, వచ్చేయండి. అది కాదు, వెళ్ళిపోదాం రా. తండ్రిని కాదని ప్రేమే కోరిన చిలుకకు గూడుగా నే ఉన్నా. పాటలు రా. నేనంటే నేనే కాదు, నువ్వు లేక నేనే లేను, నీ కంటి రెప్పల్లే ఉంటా. 2 numbers are respectively. ఎవరు బాబు నువ్వు? అర్జున్ రెడ్డి. చూడు. తెలీదన్నా. అడిగితే చెప్పట్లేదు. వాయిస్ ఏంట్రా బాబు? రౌడీ అంటే మినిమం ఉండాలి. అసలు వినట్లేదు. చంపితే వింటారా? వాళ్ళ ఫ్రెండ్ మనం కూడా యాక్టింగ్కి వెళ్ళిపోదాం అక్క, వెళ్ళిపోదాం. మనకు కూడా వచ్చే ఇలాంటి యాక్టింగ్ ఎవరికి రాకుండా ఉంటుంది చెప్పండి. అట్లాంటి యాక్టింగ్ చేస్తాం అనుకో, అవసరం లేదు. రే నువ్వు 10 మందిని తెస్తే నేను 100 మందిని తెస్తా. నువ్వు 100 మందిని తెస్తే నేను 1000 మందిని తెస్తా. నువ్వు పైసలు ఇస్తే వస్తారు, వీళ్ళు ప్రేమ అంటే ప్రాణాలు ఇస్తారు. కాలేజ్ మొత్తం నీ గురించే టాక్. దెబ్బ అదుర్సంట. ఎలా ప్లాన్ చేసావురా? సినిమాలు చూడట్లేదేటి, దాని ఎఫెక్టే. అయినా నా గురించి ఎవరా లీక్ చేసింది? ఇంకెవరు? సిరి. ఎందుకు చెప్పావే? చచ్చిపోతాం. ప్రేమలో 2 రకాలు. ఇక్కడ ఏంటంటే అజయ్ ఆర్యన్ అతను ఏమనుకున్నాడంటే ఫస్ట్ హీరో అనుకున్నాడు అనమాట. అరే నీకు తెలీదా? షార్ట్ ఫిల్మ్ ఆయన హీరో. నిజంగా అసలు ఏం పేరు అది? ఆర్యన్ అజయ్ నిజంగా హీరో అనుకుంటాడు. బ్రో హ్యాట్స్ ఆఫ్ బ్రో. చూడండి మీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. స్క్రిప్ట్ రైటింగ్ మెయిన్లీ ఆ డైలాగ్ కి మాత్రం మెచ్చుకోవచ్చు. ప్రేమ కులం వారు ప్రాణాలు తీసేవారు. వాళ్ళ ప్రేమ కోసం నేను దేనికైనా రెడీ. అరే రే పోతావురా. చూసుకో చూసుకో చూసుకో. ఇక్కడ ఏమైనా ఇల్లులు ఉన్నాయా? డబ్బులు ఇల్లు రెంట్ ఎట్లా పెడతారు ఇప్పుడు? ఏమో తెలియదు, చూడాలి అది డైరెక్టర్ ఎలా రాశాడు. ఎక్కడ కాదు అక్కడ లాడ్జీలు ఉంటాయి. లేవు. ఫ్యామిలీ ఏనా? తమ్ముడు ఇల్లు కావాలా? అవునన్నా. మన దగ్గర ఉంది, కాకపోతే కొద్ది ఖర్చు అవుద్ది. ఖర్చు లేవన్నాడా?
చైన్ అమ్మిస్తాడు. ఇక్కడే ఉండండి. ఇంకా వాడు రాడంటే రాడు ఇంకంతే. వాడు మీకు తెలుసా? తెలీదక్క, ఇల్లు చూపిస్తా అన్నాడని చెప్పి. వాడు పెద్ద దొంగమ్మా. వాడినమ్మ ఎలా ఇచ్చారు? మీకు ఇబ్బంది లేకపోతే మీరు కూడా నాతో పాటు ఇక్కడే ఉండొచ్చమ్మా. నేను మీ అక్క లాంటి దాన్నే. ఎప్పుడు తిన్నారో ఏంటో, కడుపు నిండా తినండి. నా చేతి వంట బానే ఉంటదిలే. తినండి అమ్మా, తినండి. లేదు, పెద్దలు ఒప్పుకోలేదని మేము కూడా మీలాగే ఇంట్లో నుంచి వచ్చేసామమ్మా. ఇక్కడ అందుకే వాళ్ళకి అన్నం పెడుతుంది. ఇంట్లో ఉన్నట్టే చూసుకున్నాడు నా పెనివిటి. మీ ఆయన ఎక్కడక్క? చంపేశారమ్మా. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. తెలుసా అంటే నన్ను కూడా లేపేస్తారే. అయ్యో ఈ ఆటకి అంతే. ఎవరో తెలియని స్ట్రేంజర్స్ ని ల్యాబ్ మీద పడుకోబెట్టుకోవడం. వావ్ అక్క, వావ్. లేదుగా అయినా తినిపించడం. అలుపేరాదుగా తినమ్మా. దూరం అనుకున్నది చెంతకు చేరునా. ఒక్కగా ఒక బిడ్డ, అది వెళ్ళినప్పుడు సంధి. ఏళ్ళకి ఆకలి లేదు, కళ్ళకి నిద్ర లేదు. మా వారితో మాట్లాడుతూ వాళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తా. ఈ తల్లి బాధను అర్థం చేసుకోవయ్యా. ఉమాదేవి గారు, వాళ్ళకి ప్రేమన్నా నేనన్నా నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకంతోనే వస్తారు. వచ్చిన తర్వాత మీరు మీ వారు తప్ప ఏ ఒక్కరు ఉండకూడదు. సొమ్ములు ఉన్నాయి కదా అని పొగరు చూపిస్తే మేము స్టూడెంట్ పవర్ చూపిస్తాం. వాకింగ్ స్టైల్ అదిరింది. సరే పిన్ని. అక్క ఫోన్ అవ్వా? హలో రే, మీ ఫోన్ కోసమే చూస్తున్నాను రా. మీకు గుడ్ న్యూస్, యమున వాళ్ళ పేరెంట్స్ ఒప్పేసుకున్నారు. అవునా? అవునరా. జై, థ్యాంక్స్ రా. రే, మనలో మనకు థ్యాంక్స్ ఏంట్రా? మీరు వచ్చే నేను చూసుకుంటా. మీ అమ్మ నన్ను ఒప్పేసుకున్నారంట. అయ్యో లేకండి అమ్మా. వెళ్ళొస్తాం అక్క. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. ఆల్ ది బెస్ట్. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులివ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరు విడిపించరుగా. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నా అమ్మా. మీ నాయనంటే భయమని తెలుసు, మీ బావంటే ఇష్టం లేదని కూడా తెలుసు. కానీ మీ అమ్మంటే ప్రేమ లేదని నువ్వు వెళ్ళాకే తెలిసిందమ్మా. నీ అడుపులాపి ఎప్పుడు తిన్నారా ఏంటో వెళ్ళి కూడట్టు. అదేదో అంటారు కదా, ఆడోళ్ళు ఏడుపు నమ్మకూడదు అని. ఒక గర్ల్స్గా మేమే చెప్తున్నాం ఆ సీన్ని బట్టి. ఏమన్నా కలిపి ఉండొచ్చు అని నా థింక్ అనమాట. ఏమంటావు అక్క? మా ఇంట్లో కుక్కను కూడా కొడుకులానే చూసుకుంటాం. చెప్పామా? అలా అని అవస్థలో ఓట ఇవ్వముకో. ఈ కొరనాయాలకు డబ్బు సంపాదించడం కష్టం, డబ్బున్న అమ్మాయిలు పడేయటం ఈజీ. వడగొట్టినోడ గుండె సీరిస్థితిలో కలిపేయకుండా ఆడితో మాటలేటి మావా. కొట్టేశాడు. చెప్పానా అందులో ఏదో కలిపి ఉంటాడని. కథ సుఖాంతం ఫ్రెండ్స్. గని 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 గని
ఏంటమ్మా ఇది? ప్రేమ అంటే వాళ్ళు ప్రాణాలు ఇస్తే మీరు ప్రాణాలు తీసుకున్నారు. నా అంతటి నేనే నా మెడలో తాళి కట్టమంటే వీడేమన్నాడో తెలుసా? ఏంటి సడన్గా? ఇది నా మెడలో కట్టే, ఇంకా దేవుడు కూడా మనల్ని వేచి చేయలేడు. నేను తీసుకొచ్చేసింది ఎక్కడ మీ బావతో నీ పెళ్ళి అయిపోతున్నాను భయం. అయినా నా ప్రేమను దక్కించుకోవడానికే నాయన వరకు దూరం చేశాను. మన ప్రేమను బతికించడానికి మీ కన్న వాళ్ళ ముందే ఈ తాళి కడతా. పోయేదో పోతావు కదా, ఎట్లా కట్టించిపో అనుకుంటున్నాడు. ఇంతక్కడి నుంచి చూస్తున్నా ఆస్తి 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 అంటే మీ దృష్టిలో డబ్బేమో, కానీ మాకు ప్రేమ. ఈ విషయంతో మా ప్రేమను చంపేద్దాం అనుకున్నారు. తిన్నది కూడా మొత్తం కాకేసింది. మేము మాత్రం అర్థం కాలేదురా, వాళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ వేసుకున్నారు. నిజంగా మా ప్రేమ కాదు. గాయాలను మాన్పే మందే కద ప్రేమ, ప్రాణాలను పోసే సంజీవని ప్రేమ. ఈ వీడియోని కంప్లీట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆ బ్లడ్ ని మేము ఇంకా చూడలేమన్నమాట. మీకోసం మా కష్టం ఏదో మేము పడ్డాము. మీరు ట్రై చేయకండి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ప్లీజ్. అంతకంటే ముందు మీరు చేయాల్సింది ఏంటి? లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం. ఓకే, మీరు కష్టపడకండి, ఈజీగా ఇలా నొక్కేస్తే అయిపోయిద్ది అనమాట. ఓకేనా? బాయ్. బాయ్.